హలో, మనం ఈరోజు డచ్ పేరెంటింగ్ అంటే ఏమిటి, డచ్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ డచ్ పేరెంటింగ్ అనేది పాపులర్ అయింది. ఈ డచ్ పేరెంటింగ్ అంటే ఏమిటి, నార్మల్గా అది ఎందుకు అంత పాపులర్ అయ్యింది అంటే, నార్మల్గా ఇండియాలో పేరెంటింగ్ అంటే ఏమవుతుంది అంటే, ఇండియాలో పేరెంటింగ్ అంటే ఒక అథారిటేటివ్గా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి విషయం మనకున్న కుటుంబ వ్యవస్థ కారణంగా ఒక అథారిటీ అనేది చలాయిస్తూ ఉంటారు. పేరెంట్స్, టీచర్స్, అలాగే స్వామీజీలు, ఇంకా రాజకీయ నాయకులు ఒక అథారిటివ్గా ఉంటారు. అథారిటివ్గా ఉండడం అంటే ఏమిటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అమ్మాయి ఒక 7 సంవత్సరాల ఒక అమ్మాయి, ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాపకి అనుకోకుండా వాళ్ళ అమ్మ కిచెన్లో ఒక ప్లేట్ తీసుకురమ్మని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి ఆ ప్లేట్ తీసుకురావడంలో మిస్టేక్గా కొన్ని కిచెన్లో వస్తువులు కింద పడేసింది. ఆ తల్లి అప్పుడు ఏం చేయాలి? ఆ తల్లి వచ్చి ఆ పాపను వీపు పగిలిపోయేలా కొట్టింది. కానీ డచ్ పేరెంటింగ్లో అలా ఉండదు. ఇప్పుడు పేరెంటింగ్లో డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఆ తల్లి అలా చేయడం వల్ల ఆమెకు భవిష్యత్తులో యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. నేను ఎక్కడ తప్పు చేస్తానో, మా అమ్మ నన్ను మళ్ళీ కొడుతుంది అన్న యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. వీళ్ళ అథారిటీ వల్ల పిల్లలు ఎక్కువ నష్టపోతున్నారు, తల్లిదండ్రులు చలాయించే అథారిటీ వల్ల. మన ఇండియన్ పేరెంటింగ్లో ఏమవుతుంది అంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ ఇలాంటివి చెప్తుంటారు. అంటే గురుదేవోభవ అంటే గురువుని ప్రశ్నించవద్దు. గురువుని దేవోభవ అని అన్నామంటేనే గురువుని ప్రశ్నించవద్దు అని అర్థం. ప్రశ్నించలేదు కాబట్టి అతను సైలెంట్గా వెళ్ళిపోతారు. ఈ సమాజానికి నిజంగా ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే, అది ప్రశ్నించేవాళ్ళు, వాళ్ళని ఎదిరించేవాళ్ళు. ఎదిరించడం అంటే వారిని గురువుతో కొట్లాడమని కాదు, వారితో ప్రశ్నించడం, వారితో తర్కించడం. వీళ్ళే భవిష్యత్తు తరాలకి ఉపయోగపడతారు. ఇంకా ఈ డచ్ పేరెంటింగ్లో ఏమవుతుంది అంటే, వాళ్ళు ప్రతి విషయాన్ని పార్టిసిపేట్ చేసేలాగా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి గేమ్స్ కానీ, స్టడీస్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ప్రోత్సహిస్తారు. మన ఇండియన్ పేరెంటింగ్లో ఏమవుతుంది అంటే, చదువుకుంటే చదువులో ఫస్ట్ రావాలి, గేమ్స్ ఆడడానికి వెళ్తే గేమ్స్లో కూడా ఫస్ట్ ఉండాలి. అలా కాదు, డచ్ పేరెంటింగ్లో వాళ్ళు ప్రతి విషయాన్ని పార్టిసిపేట్ చేసేటట్టు ప్రోత్సహిస్తూ ఉంటారు. మన హానెస్టీ నేర్పుతారు, నేచర్తో ఎలా కలిసి బతకాలో నేర్పిస్తారు. ఉదాహరణకు హానెస్టీని ఉదాహరణగా తీసుకుంటే, మన ఇండియాలో ఏమవుతుంది అంటే, చాలామంది పేరెంట్స్ కూడా కన్నింగ్గానే ఉంటారు. ఉదాహరణకి నానమ్మ ఇంట్లో లేనప్పుడు ఫ్రిడ్జ్లోవి తీసుకొని తినమని చెబుతారు. ఆ తర్వాత అప్పుల వాళ్ళు వస్తే నాన్న ఇంట్లో లేడు అని చెప్పి పంపించమని పిల్లలకి చెప్తారు. మళ్ళీ ఈ పేరెంట్సే చెప్తారు అబద్ధం చెప్పొద్దు అని చెప్పి. ఇలా కన్నింగ్ని వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? కన్నింగ్నెస్ని నేర్చుకుంటున్నారు. తప్పించి వాళ్ళు అబద్ధం చెప్పకుండా ఉండడం అనేది నేర్చుకోరు. ఇలా ద్వంద్వ ప్రమాణాలతో వాళ్ళు అయితే యాంగ్జైటీ డిజార్డర్లకి గురవుతారు. మెజారిటీగా వాళ్ళు కన్నింగ్నెస్ పెద్ద అయినా కూడా వాళ్ళు కన్నింగ్నెస్గానే మారుతారు. కాబట్టి పిల్లలతో వీలైనంత సమయాన్ని కేటాయించడం, ప్రతి విషయం వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళతో తగ్గించడం, వాళ్ళకు ప్రశ్నించడం అంటే ఏమిటో నేర్పించడం,
అలాగే ప్రతి విషయంలోనూ పార్టిసిపేట్ చేసేలాగా, అంటే గేమ్స్లో కానీ, అలాగే ఒక డ్రాయింగ్స్లో కానీ, ఇలాంటి విషయాలలో సైంటిఫిక్ థింకింగ్ని డెవలప్ చేసేలాగా వాళ్ళను పార్టిసిపేట్ చేయడం, నేచర్ని బాగా చూపించడం. అంటే నేచర్ని చూపించడం అంటే ఈ చదువు అంటే అదొకటి మాత్రం, ఓన్లీ మార్క్స్ మాత్రమే కాదు కదా. నేచర్ని అర్థం చేసుకోవడం కూడా చదువే కదా. నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళడం, ఇవన్నీ డచ్ పేరెంటింగ్లో ఇంపార్టెంట్గా ఉంటాయి. అందుకే డచ్ పేరెంటింగ్ అనేది అంత ప్రాచుర్యం పొందింది. మన ఇండియన్ పేరెంటింగ్ సిస్టమ్కి, డచ్ పేరెంటింగ్ సిస్టమ్కి తేడా అర్థమైంది కదా. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా బ్లాగ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఫాలో కావచ్చు. థ్యాంక్ యూ.